ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్లుంది వ్యవహారం. సీఎం జగన్ స్ట్రాటజీలు చూస్తుంటే అలాగే ఉంది. 2014లో తండ్రి పేరుతో రావాలని చూశాడు. 2019లో దానికి తోడు చంద్రబాబుపై వ్యతిరేకత కూడా ఉండడంతో గట్టిగానే గెలిచేశాడు. నవరత్నాలంటూ పథకాలు పెట్టి మిగతావన్నీ చుట్టి లోపల పడేసి ఎన్నాళ్లు కాలం గడిపేశాడు. ఇప్పుడు ఆ నవరత్నాలు కూడా గెలిపించేలా లేవని ఫిక్స్ అయినట్లు కనపడుతోంది. అందుకే మళ్లీ చంద్రబాబునే నమ్ముకున్నట్లు కనపడుతోంది. అవును, రాప్తాడు సిద్ధం సభలో మాట్లాడిన జగన్ మాటలు వింటుంటే చంద్రబాబు జపం చేసినట్లే ఉంది. చంద్రబాబు అది చేయలేదు, ఇది చేయలేదు, చంద్రబాబు అలాంటోడు ఇలాంటోడు అంటమే సరిపోయింది. చంద్రబాబుపై వ్యతిరేకతని ఇంకా నమ్ముకోవడం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. తన పరిపాలన, తన పథకాలు అని చెప్పుకోవడమే మానేసి క్లైమాక్స్ కు వచ్చేసరికి మళ్లీ చంద్రబాబు పేరే చెప్పుకోవడం నష్టమే చేస్తుందంటున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలనే అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? చంద్రబాబు తప్పులు చేశాడు కాబట్టి గత ఎన్నికల్లో జనం ఓడించారు. మరి జగన్ ఏం చేసినట్లు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా మరోసారి గెలవడానికి జగన్ రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతున్నట్లు కనపడుతోంది. మెయిన్ గా మైండ్ గేమ్ నే నమ్ముకున్నట్లు అనిపిస్తోంది. తానొక్కడినే ఒకవైపు, మిగతా అందరూ మరోవైపు అని సానుభూతికి మరోసారి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. పేదలు పెత్తందారుల సిద్ధాంతం కూడా పదే పదే వినిపిస్తున్నారు. ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తా ఉంటారు. ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి, ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. జనం దాన్ని ఎలా చూస్తారనేది మాత్రం పట్టించుకోవడం లేదని అనిపిస్తోంది. చూద్దాం మరి జగన్ స్ట్రాటజీలు ఎలా వర్కౌట్ అవుతాయో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.